రైతన్నా ఓ రైతన్నా నువ్వు దేశానికే వెన్ను ముక్కన్నా. రైతన్నా ఓ రైతన్నా నువ్వు లేనిదే రాజ్యమే లేదన్నా. ఏరా మధు కాలేజీకి పోలేదా? లేదన్నయ్య, కాలేజీలో ఫీజు అడుగుతున్నారు, పోలేదు. వారం లోపల ఉల్లిగడ్డ పంట చేతికొస్తలేరా, కట్టేద్దాం. సరే సరే అన్నయ్య. రాజా ఏమైంది, అప్పు కట్టవా? కడతానా ఎగరండి, కూర్చోండి. ఏమైంది, ఎప్పుడు కడుతున్నావు? అయ్యా ఈ ఉన్న ఎకరంలో ఉల్లిగడ్డ పంట వేసినాయా, ఈసారి పంట వీకగానే మీకే కట్టేస్తానయ్యా. ఇప్పుడు ఎంత కడుతున్నావు చెప్పు. ఇప్పుడు ఏం లేవయ్యా, ఇప్పుడేం ఇబ్బందులు. మా తమ్ముని ఫీజు కట్టడానికనే డబ్బులు లేక కాలేజ్ బంద్ అయింది. ప్రతి సంవత్సరం నువ్వు ఇదే చెప్తున్నావు, ఈసారి ఖచ్చితంగా నీ ఎకర పొలం గుంజుకోవాల్సి వస్తుంది. లేదయ్యా ఈసారి బాగుందయ్యా పంట. ఈసారి ఖచ్చితంగా కట్టాలి మరి. లేదయ్యా ఈసారి ఖచ్చితంగా కడతామయ్యా, పంట బాగుంది. అయ్యా మాకు కొంచెం పైసలు కావాలయ్యా. అయ్యా మా పిల్లోని కాలేజీ ఫీజు కట్టాలయ్యా. పొలం ఉంది ఏమన్నా? మాకు పొలం ఏం లేదయ్యా. తాకట్టు ఏమైనా పెడతారా? ఏం లేకుండా నేను పైసలు ఇవ్వనుగా. తాకట్టు పెట్టుకొని పైసలు ఇస్తా, ఫ్రీగా పైసలు ఎవరికి ఇవ్వను నేను. ఏదైనా ఉంటే తాకట్టు పెట్టినకే తీసుకొని రండి, సాయంత్రం చూద్దాం, సరేనా? చెప్పావా ఎట్లుంది మన బిజినెస్? నాకేం బాగుంది, 100 ఎకరాల పొలం ఉంది, ఎకరాకి 10,000 గవర్నమెంట్ ఇస్తుంది. సంవత్సరానికి 100 ఎకరాలకి 10 లక్షలు, కౌలుకి వేస్తే ఒక 30 లక్షలు, 40 లక్షలు సంవత్సరానికి వస్తుంది. దర్జాగా బతుకుతున్నా. అదే డబ్బే రైతుల కొట్టులకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నా, దర్జాగా ఉంది వ్యాపారం. అరే బా నువ్వు సూపర్ బా, చేసేసుకోమని. రే తమ్ముడు, ఉల్లిగడ్డ పెట్టుబడి ఎంత ఏందో చెప్తా, కొంచెం రాయి తమ్ముడు. సరేనా. చెప్పనా? విత్తనాలు 15,000, ఫర్టిలైజర్ 15,000, ఈకనిక కూలీలో 10,000, 10,000, కొయ్యడానికి 10,000. మొత్తం ఎంత అయింది తమ్ముడు? మొత్తం 30, 40, 50,000 అయిందనా? ఒక 50, బయట ఒక 50,000. బయట అప్పులోనికే 50,000.
ఈసారి పంట బాగా వచ్చింది కాబట్టి ఉమ్. రేపు అన్నీ కట్టేద్దాం. సరే 50,000 వస్తాయన్నా? వస్తాయిరా, ఈసారి పంట బాగా వచ్చింది, అప్పులు తీరిపోతాయి, నీ చదువు కూడా అయిపోతుంది తమ్ముడు. సరే మంచిదన్న. అన్నా వర్షం వస్తుంది అంటుందన్నా. ముందనే కూసి వేసిన మునగాడలు తడిచిపోతాయి కదా. పోదాం పైన పోయి అది చూసుకుందాం. ఫుల్ వర్షం పడుతుందన్న, ఈ వర్షంలో పోతామన్నా చేను కాడికి? చేతికి వచ్చిన పంట అప్పుడే తడిసిపోయింది. ఎట్లా మరి? అన్నం పెట్టే నానా. ఎప్పుడు షెడ్డేనా ఇది? షెడ్ని అవునా? ఎప్పుడు షెడ్డేనా? ఏం లేదా వేరే కూర? ఏం కూర వేస్తావేం? ఇంట్లోకి సరే నేను ఇంకా ఓకే నానా. తిన్నావా నానా? నానా తిన్నావా నానా? తిన్నావా నానా? ఏమైందిరా? నాన్న పడుకున్నారా? పెద్దనా అరే మధు, ఏమైంది అట్లా వస్తున్నారు? ఏమైందిరా ఇంతకి? పెద్దనా ఏమైంది ఏడుస్తున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఎట్లా? ఆరోగ్య ప్రాబ్లం. ఎబ్బో నేను పైసలు ఇచ్చించే మునిగిపోతున్నారు. నేను అందుకే తాకట్లేదే పైసలు లేనని చెప్తే ఎవరికైనా కానీ పట్టి ఖర్చులకి 100 రూపాయలు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? ఏం మాట్లాడుతున్నావు సార్? మా కాడ భూమి డబ్బులు లేదేమో, మా కాడ కష్టపడి బతుకుతాం. నీ డబ్బులు ఎవరు కావాలా? అమ్మ లక్ష్మీదేవిని వాడేస్తున్నారా? తిన్నికే లేకుండా దీనికి మాత్రం తక్కువ లేదు. సచ్చినట్టు చచ్చిండు. కనీసం ఒక గుంట భూమిని సంపాదించడం నీకు అది లేదు. ఈరోజు ఆ గుంట భూమి అంటే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వస్తుండే, అది లేదు. భూమి లేదు కానీ రోషానికి ఏం తక్కువ లేదు. రాజయ్య, రేపే నువ్వు చెప్పిన డేటు, రేపు మళ్ళీ వస్తా. వర్షాల వరదల తీవ్రతకు పలు ప్రాంతాల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్నో ఆశలతో సాగును ప్రారంభించిన రైతులకు ఆదిలోనే కన్నీళ్లు మిగిలాయి. చాలా చోట్ల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎదుగుతున్న పత్తి, నాటేసిన వరి పొలాలు నామరూపాలు లేకుండా పోయాయి. జిల్లాల్లో జరిగిన నష్టాన్ని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసే పనిలో ఉన్నారు.
ఏరా మధు కాలేజీకి పోలేదా? లేదన్నయ్య, కాలేజీలో ఫీజు అడుగుతున్నారు. వారం లోపల ఉల్లిగడ్డ పంట చేతికి వస్తుంది కదా కడ్డీలో. ప్రతి సంవత్సరం నువ్వు ఇదే చెప్తున్నావు, ఈసారి ఖచ్చితంగా నీ ఎకరా పొలం గుంజుకోవాల్సి వస్తుంది. ఈసారి ఖచ్చితంగా కట్టాలి మరి. లేదా ఈసారి ఖచ్చితంగా కట్టమయ్యా, పంట బాగుంది. 50,000 వస్తాయన్న? వస్తాయిరా, ఈసారి పంట బాగా వచ్చింది, అప్పులు తీరిపోతే నీ చదువు కూడా అయిపోతుంది. లేదమ్మా, ఈరోజు ఆ గుంట భూమి ఉంటే ప్రభుత్వం ఉంటే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈరోజు ఆ గుంట భూమి ఉంటే ప్రభుత్వం ఉంటే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈరోజు ఆ గుంట భూమి ఉంటే ప్రభుత్వం ఉంటే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. చేతికొచ్చిన పంట బాయ, చేసిన అప్పులు తీరకపాయ. నేను చస్తే కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షలైనా నా తమ్మునికి అప్పులు తీరి చదువుకుంటాడు. సరే, 50,000 వస్తాయన్న? వస్తాయిరా, ఈసారి పంట బాగా వచ్చింది, అప్పులు తీరిపోతే నీ చదువు కూడా అయిపోతుంది. లేదమ్మా, రోజు ఎక్కడో అక్కడ రైతుల చావులను పేపర్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఆ ఒక్క నిమిషం అయ్యో పాపమంటూ జాలి చూపిస్తున్నాం. వారికి కావాల్సింది జాలి కాదు, భరోసా. మనం రోజు తింటున్న ప్రతి మెతుకు వెనుక వారి కష్టం ఎంతో ఉంది. రైతును బతికున్నప్పుడే ఆదుకోండి. కనీసం తినడానికి కూడా లేనివారు మన దేశంలో ఎంతోమంది అర్ధాకలితో మరణిస్తున్నారు. చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇవ్వడం కాదు, బతికున్నప్పుడు 2 పూటల 5,000 లోపలికి వెళ్ళడానికి సహకరించండి. జై భారత్.